నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మీకు 3 అంశాలు చెప్పాలి. 1 అసంతృప్తి, 2 వ్యతిరేకత, 3 వ్యక్తిగత కక్ష. అంటే ఈ 3 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పోషించేటువంటి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2019లో ప్రభుత్వం మార్పునకైనా 2024లో ప్రభుత్వం ఓడిపోవడానికైనా ఏ కీ రోల్ పోషించారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 134 మంది ఎమ్మెల్యేలలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలపైన ప్రజల్లో క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? కేవలం బాబు, లోకేష్ వీరిద్దరి చుట్టూ మాత్రమే అధికారులు ప్రదక్షిణాలు చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పట్టించుకునేటువంటి దిక్కే లేదా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా కూటమి పార్టీల్లో, తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? ఇదే అంశాన్ని విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి అసంతృప్తి, వ్యతిరేకత, వ్యక్తిగత కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 2019-24 ఘటనలు మళ్ళీ 29లో పునరావృతం అవుతాయా? అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు 14 నుంచి 19 ఎలక్షన్, 19 నుంచి 24, 24 నుంచి 29కి కనుక మీరు చూసుకుంటే స్ట్రైట్ లైన్ మెథడే కనబడుతుంది. అందులో నాకేం డీవియేషన్ కనబడట్లేదు. మీరు చెప్పిన వ్యక్తిగత కక్షలు, వ్యతిరేకత, ఇంకోటి అసంతృప్తి. ఇప్పుడు గత ప్రభుత్వ అసంతృప్తితో ఈ ప్రభుత్వం నెలకొల్పింది. లేదా 14 మీద వ్యతిరేకత, లేదా అసంతృప్తి, లేదా వ్యక్తిగత కక్షలు అనుకోండి. 19లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 24లో కూడా ఈ 3 రీజన్స్తోనే వచ్చాయి. ఇప్పుడు 29కి కూడా ఇది ఒక వేదిక అయింది. ఎందుకు వేదిక అయిందంటే వీళ్ళకి ఇంకో పని పాటే లేదు. అసంతృప్తి అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చి నీకు 124 స్థానాలు ఇచ్చారు కూటమిలో కలిపి, నీకు 134 ఇచ్చారు తెలుగుదేశానికి. కానీ ఇంకా అసంతృప్తినే ఒక మెయిన్ ఫ్రేమ్ ఎజెండా కింద పెట్టుకుని 2.5 సంవత్సరాలు బట్టి వాళ్ళు వచ్చేసారు ప్రజల్ని ఇంకొంచెం, అంటే ఇనీషియల్ ఎలక్షన్స్ పీరియడ్ ముందైతే వీళ్ళు చెప్తే నువ్వు కరెక్ట్ ప్రొవకేషన్ అంటుందని. కానీ నువ్వు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసంతృప్తి వల్లనే నీకు 124 వచ్చాయి. ఆ ప్రభుత్వం మీద అసంతృప్తితో నీకు లీడ్ అయింది. కానీ ఇదే అసంతృప్తి నువ్వు ఎజెండాగా పెట్టుకుని మళ్ళీ అసంతృప్తి బాటలకే ఇప్పుడున్న ప్రభుత్వం లీడ్ అవుతుంది అనుకోండి. ప్రజలు నీ అసంతృప్తికి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళకి ఒకసారి 151 ఇచ్చారు, నీకు 124 ఇచ్చారు, నెక్స్ట్ ఏమి ఇస్తారు? అది మీకు కాలం నిర్ణయించేస్తుంది. సో దాని మీద పెద్ద విశ్లేషణ అక్కర్లేదు. ఇంకోటి వ్యక్తిగత కారణాలు అంటారు. వ్యక్తిగత కక్షలు ఎందుకు? మీరు ఎన్నాళ్ళు వ్యక్తిగత కక్షలనే ఎజెండాతో ముందుకెళ్తారు. ఇప్పుడు వ్యక్తిగత కక్ష అన్నది మీరు వ్యక్తిగత కక్ష తీర్చుకుంటే నెక్స్ట్ అడే గాంధీ మహాత్ముడు కాదు కదా, ఈ గోప కొట్టరు కాబట్టి గోప ఇవ్వండి అని ఇలాంటి కోతి పనులకు చేయడానికి వెసులుబాటు, ఒక రాచబాట క్రియేట్ చేస్తున్నారు. సో అంచేత ఏమవుతున్నాయి, ఈ 3 రీజన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ అవుతాయని తథ్యం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ 3 స్టేజ్లలో ఏ స్టేజ్ క్రాస్ అయింది అనుకుంటున్నారు? 3 దట్టే. ఓకే, వ్యక్తిగత కక్ష అన్నది ఎజెండా అయిపోయింది. ఓకే, ది సెట్ ఇట్ యాజ్ అ ప్రెసిడెంట్. సో ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది? ఈ ప్రెసిడెంట్ సెట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 years కూడా దాని నుంచి ముందుకెళ్తారు. కానీ ఇది కాదని ముందుకెళ్ళడానికి ఎక్కడ వాళ్ళకి అసలు పట్టలేదు. సో అంచేత ఏమవుతుందంటే ఈ 2.5 years ఇన్నోవేటివ్గా కానీ కొత్త తరంగా కానీ పనిచేద్దాం అన్న దగ్గర వాళ్ళకి వెసులుబాట్లేదు. ఇది ఫస్ట్ ఒక 2-3 months లేదా ఎలక్షన్స్ అయిపోయిన కొన్ని రోజుల పాటు ఆ ఇనిషియల్ దీంతో మనం చేసామనుకోండి, ఆ ఎంతూతోనూ, దట్స్ ఓకే. బట్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years అంటే వాట్ ఫర్? ఇది మెయిన్ అన్సర్టనిటీ ప్రజల్లోకి లీడ్ అవుతుంది. దానికి తోడు ఇవాళ ఒక 2-3 సర్వేలు వచ్చాయి. నేను కూడా ఒక సర్వే బాగా ఫాలో అయ్యాను దాంట్లో కీన్గా. ఏ సామాజిక వర్గాలు ఎవరెవరికి ఎలా అవుతున్నాయని దాంట్లో కనుక చూసుకోగలిగితే పైపచ్చి ఎమ్మెల్యేల పనితీరా, లేకపోతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పనితీరా, లేకపోతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ చేసే భజన బ్యాచ్, ఇవి కనుక మీరు ఎలాబరేట్ చేసుకోగలిగితే సెకండ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చుట్టూ లోకేష్ గారి చుట్టూలు అండ్ చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ప్రాపకం కోసం చేసుకునే పనే తప్ప 100 మందికి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎమ్మెల్యేలు కనబట్టలేదు. పని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు దగ్గర 100 నియోజకవర్గాల్లో వాళ్ళ ఎఫెక్టివ్ మేనేజ్మెంటే కనబట్టలేదు. 134. సో 100 స్థానాలు ప్రభావితం చేసే దగ్గర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మనం వేరేగా చెప్పక్కర్లేదు. దానితో నేను కూడా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో నాట్లోనూ డి కేటగిరీలోనే 90-80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని 2-3 ప్రస్థానాల్లో చెప్పారు ఆయన. ఓకే, సో వాళ్ళ మెరుగుతీరు ఇప్పటిదాకా మెరుగే పడలేదు. అంటే అనుభవాలు ఏమియా లేదా అసంతృప్తి ఇంత గ్రాఫ్ పడిపోవడానికి? ఒకటండి, ఎప్పుడైనా సరే మీకు క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వ పనితీరు వర్సెస్ క్షేత్రస్థాయిలో పనితీరు ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సర్టన్ వర్క్స్ కనుక అయిపోతున్నాయి అనుకోండి, ఏదైనా సంక్షేమం అన్నది ఒక పెద్దపేట వేసుకుని ఒక 6 యాక్యురసీతో మేము చేస్తున్నాం అని చెప్పి దగ్గర ఆయన చెప్పిన 150,000 కోట్లు గ్రాస్ రూట్లో చూస్తే ఐసిగడ్డ తీర్పులో ఉంది. ఇప్పుడు 134 గెలిచిన తెలుగుదేశం, 124 గెలిచిన కూటమి
ఒక బ్రహ్మాండమైన ప్రసంగంలో ఒక వేదికలో తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని మేము సంక్షేమం మాది 6 తీర్చేసామని చెప్పిన తర్వాత మొన్న గౌరవ చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 1,50,000 కోట్లు మేము ప్రజలకు సంక్షేమం చేసామని చెప్పారు ఈ 2.5 years టెన్యూర్లో. అది తీసుకుంటే ఒక ఐస్ గడ్డ నిజంగా చేతిలో పెడితే చూడండి, లాస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ లాస్ట్ కొన్న శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గం అడుగు చేతిలో పెడితే అది ఏమైందంటే కనీసం నీటి చుక్క కూడా లేని పరిస్థితి. సో ఆ నీటి చుక్క లేని పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఇట్ లీడ్స్ టు గవర్నమెంట్. సో ఓవరాల్గా మీరు మొన్న చూడండి, కాలువల్లో నీళ్లు ఉన్నాయి, ఈ పచ్చళ్ళు అమ్ముకున్నాడు పేపర్లో బ్రహ్మాండంగా రాసేసాడు, యాజ్ ఇఫ్ మనకేదో ఇన్నోవేటివ్ రైన్ ఫాల్ ఉంది దాని నుంచి వచ్చే దీంట్లో. ఇప్పుడు చూడండి, గోదావరిలో పైన అంతా మనకి ఫ్లడ్స్ ఉన్నాయి, హెవీ రైన్స్ ఇన్ ముంబై ఎండలు. ఇది గోదావరి విపరీతమైన వాటర్ వచ్చేస్తుంది, కాలువలు ఎత్తేస్తాం, మొత్తం కింద దాకా పంట భూములు వస్తాయి. కానీ పంట పొందేదారులు అందరూ పెట్టుబడులు పెట్టి వ్యవసాయ క్షేత్రాల్లో దిగిపోయారు. తెర చూస్తే ఏమైంది? డ్రాస్టిక్ అండ్ మెజరబుల్ డ్రాట్ ఫాల్ ఉంది. ఆ డ్రాట్లో అసలు ఎక్కడ ఏది సంక్షేమం అన్నది రైతుకు చేసే ప్రాథమికంగా కూడా అంతటి పరిస్థితి వచ్చింది. మెయిన్ వాటర్ రిసోర్సే కదా. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రభుత్వ విధానాలు ఏమున్నాయి? ఇవి కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. సో దీనితో మీరు అన్నట్లుగా ఈ 100 మంది ఎమ్మెల్యేల వరకు అంటే మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నారంటారా? ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం కంచుకోట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. నేను డబ్బులు ఇచ్చాను నీకు, ఎవరి కోసం మాకు ఓటేసారు, డబ్బులు ఇచ్చి తీసుకున్నారు కదా అన్న దూరంలో పని చేయట్లేదు అతను. మండపేట నియోజకవర్గంలో 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. ఇది ఒకసారి ఈ యాడ్ స్టిక్లని తీసుకుని వెనక్కి ముందుకు వెళ్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్. సో ఇట్లాంటివి 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఉన్నాయి. సో మీరు ఇంకోటి, మనకెప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అండ్ ముఖ్యంగా ఈ 124 స్థానాల్లో గెలిచి దగ్గర ఉత్తరాంధ్ర జిల్లాలు బ్రహ్మాండమైన ఫ్లేర్ అప్ వచ్చింది. ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ వైసీపీ ఉనికిపోయినంత పని అయింది. అండ్ ఉభయ గోదావరి జిల్లాలో అసలు కనువు చూపు మేరలో గతంలోకి ఇప్పటికి కంపేర్ చేస్తే డ్రాస్టిక్ ఫాల్. వేర్ ఇట్ కమ్స్ టు రాయలసీమ, అసలు రెడ్డి సామాజిక వర్గం అక్కడ శాసించే స్థాయి దగ్గర నుంచి డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్. అండ్ అనూహ్యంగా ఈరోజు దాకా రాయలసీమలో గెలవని తెలుగుదేశం కూడా ఒక 40 స్థానాల్లో ఉనికే లేదు వాళ్ళకి, పార్టీ పెట్టిన కాడి నుంచి. అలాంటిది కూడా ఏమీ కాకుండా కాంకర్ చేయగలిగారు. సో ఈ ప్రస్థానంలో ఈ గెలిచిన 134 స్థానాల్లో అత్యధికంగా తెలుగుదేశం ఉన్న దగ్గర ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు 100 ఎమ్మెల్యేస్ అన్నది ఏదైతే కనబడుతుందో నియోజకవర్గాలకు సంబంధించిన దీంట్లో, ద ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండివిజువల్ యాజ్ అ తెలుగుదేశం చూసుకుంటే ఎక్కువగా రాయలసీమ నుంచి విపరీతమైన ప్రాబ్లం తెలుగుదేశం మళ్ళీ ఎదుర్కోబోతుంది. అంటే ఒకసారి రాజకీయ చైతన్యంతో అధికారం తెచ్చుకున్న తర్వాత ఎంతో స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఏరియా మీద ఫోకస్ చేయాలి. రాయలసీమ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం, కానీ ఒకసారి మనం ఎమ్మెల్యేల ఇష్యూ దగ్గర కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్. నేను అంటుంది ఎమ్మెల్యే ఇష్యూస్ అంటే, నేను అంటుంది రాయలసీమలో ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ పాదయాత్రలో అనౌన్స్ చేసిన లోకేష్ గారు ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో రాయలసీమ డిక్లరేషన్ మీద కనీసం ఎంఫసైజ్ చేయట్లేదు. పైకొచ్చు అక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ కిందన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కనీసం రేవంత్ రెడ్డి గారికి కాంట్రాడిక్షన్ కూడా లేదు. సో ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే రాయలసీమ పక్క చిన్న చూపు చూస్తున్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటే ఓవరాల్గా వేర్ ఇట్ డెఫినెట్లీ లీడ్స్ టు నెక్స్ట్ ఎలక్షన్. ఓకే. సో ఇక్కడ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్సే కదండి బేసింగ్ అందంటే. సార్ మనం కష్టపడి రాయలసీమలో ఎప్పుడు లేని ఇంత బ్రహ్మాండమైన ఉనికిని సాధించుకున్నాం. సో రాయలసీమ పట్ల మనం ఖచ్చితంగా చిత్తశుద్ధి చాటుకోవాలన్న విషయంలో ఆ ఎమ్మెల్యేల వాయిస్ కూడా లేనట్టే కదా అక్కడి నుంచి. కానీ అధికారులు ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం లేదా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్పులేదు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి. కానీ ఎందుకు లోకల్ ఎమ్మెల్యేలని ఎవరిని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకే దిక్కు లేదు. అవతల చంద్రబాబు గారిని ప్రసన్న చేసుకోవాలి, అవతల లొకేషన్ చేసుకోవాలో తెలియక వస్తున్నారు, కన్ఫ్యూజ్ అయ్యి. అంటే అక్కడ కూడా మళ్ళీ 2 ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అక్కడ. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ ఫాల్స్ ఆన్ ద పార్టీయే కదా. ఓకే, అదొక రీజన్. సరే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 134 మందిలో కనీసం 70 మంది ఎమ్మెల్యేలైనా మళ్ళీ చట్టసభలకు వెళ్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరు ఎలా చూస్తారు? నేను ఆ ప్రిడిక్షన్స్ చెప్పనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక అనాలిసిస్ మార్కెట్లో నడుస్తున్నప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ని రంధ్రాన్వేషణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రాథమికంగా పార్టీల మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కొన్ని టెస్ట్ మోనల్స్ ఎలా ఉంటాయంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి. వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదు, దాని అవుట్కమ్ హ్యూజ్ బ్లాస్ట్ చూసింది. దట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫైనింగ్ టు 11 seats. ఓకే. ద సేమ్ సినారియో వాళ్ళు కూడా ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, సీట్లలో లోకల్ బాడీస్లో ఇదే ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ కనుక రూలింగ్ గవర్నమెంట్ చూపించింది అనుకోండి, అది వైటల్ ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి. రూలింగ్ గవర్నమెంట్కి వైటల్ ఎడ్జ్ ఉన్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో
వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అనుకోండి, ఇప్పుడున్న 2.5 years గ్రాఫ్ తీసుకుంటే ఓకే. వేర్ ఇట్ లీడ్స్. సో యూజ్ డ్యామేజ్ కదా. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి ఒక బ్యానర్, ఒక కట్టెన్ ఉంది అని మీరు చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమన్వయంతో ఉన్నారంటారా? లేదు, అది కూడా ఇంకొక సెట్ బ్యాక్. ఓకే. పైపేసి లోకల్ ఫ్రిక్షన్స్ ఒకటి ఉన్నాయి జనసేన వర్సెస్ తెలుగుదేశం. అవన్నీ పార్టీ పెద్దలుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పాసిఫై చేసుకుంటున్నారు, కానీ బట్ గ్రాస్ రూట్ లెవెల్లో దానికి సొల్యూషన్స్ దొరకట్లేదు. దిస్ అనదర్ ఛాలెంజ్. సో ఇవన్నీ ఆల్ లోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఈ ఆల్ సిచ్యువేషన్స్ లీడ్స్ టు ఎలక్షన్స్. అది లోకల్ బాడీ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అవుతుందంటారా? ఆబ్వియస్లీ లోకల్ బాడీస్ అందులో చాలా ఎంఫసైజ్ చేసుకోవాలి, దాని మీద చాలా ఫోకస్ కావాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ అన్నదానికి చాలా పరిమితులు, దానికి తోడు దానికి విపరీతమైన వైబ్రేషన్స్ రెండు ఉంటాయి. సో అది లోకల్ ఫ్లేవర్ని ఎప్పుడైనా సంబడి మిస్సింగ్ అవుట్ అనుకో, అది చాలా డేంజర్. కానీ అధినేతలు చెప్పేటువంటి మాటలు లేదా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళండి అనేటువంటి అంశం, కానీ మొత్తాన్ని కలుపుకొని వెళ్లాల్సింది లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకు వాళ్ళు అక్కడ ఫెయిల్ అవ్వడానికి రీజన్? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని కలుపుకొని పోవడం. ఇప్పుడు 3 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పార్టీలే కదా సార్. ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డైరెక్షన్స్లో. వాళ్ళు అక్కడ కూర్చుని వీళ్ళతో సమన్వయపరుచుకుంటేనే కానీ అవ్వవు. ఇప్పుడు లోకల్గా వాళ్ళకి ఏమన్నా లేకపోయినా వాళ్ళ మాటలు వాళ్ళకు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ క్యాడర్ వాళ్ళంతా ఇమెన్స్ ప్రెజర్ పెడుతున్నారు అనుకోండి. ఇది వీళ్ళకి పాసిఫై అయిపోయి ఒక 5%కో 10%కో 15కో 20కో 30కో ఏదో తేల్చుకుని బయటకు వస్తే కాదు కదా. స్థానికంగా ఎవరికైనా ఊరిలో బ్రహ్మాండమైన బలం ఉంది నాకు అనుకుంటాడు, బట్ అది పార్టీకి ఉందా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్స్లో నిలబడినారు. ఆ ఎలక్షన్స్లో నిలబడడానికి ఉదాహరణకి చంద్రబాబు గారికో వాళ్ళ పవన్ కళ్యాణ్కి అర్థమై వద్దు ఇలాగా అలా చేద్దాం అనుకున్నా, క్షేత్రస్థాయి వాడిని ఎలా పాసిఫై చేయగలిగారు? అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ద పార్టీస్ రైట్ నౌ. అంటే కూటమి అధికారం తెచ్చుకోవడానికి ఎంత సులువు ఉంటుందో, అధికారం నిలబెట్టుకోవడానికి అంత కష్టం ఉంటుంది. సో దట్స్ వై దిస్ ఎఫెక్ట్ అంతా లోకల్ ఎమ్మెల్యేస్ మీద, లోకల్ బాడీస్ జరగబోయే మీద విపరీతమైన ఎఫెక్ట్ పడబోతుంది. ఓకే. అంటే గతంలో అంటే 2024 ఎలక్షన్ ముందు వైసీపీ అభ్యర్థులు మార్చినట్టు కూటమి ప్రభుత్వం అలాంటి ఏమైనా ఇన్నోవేషన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చు? ఇన్నోవేషన్ చేస్తే అడుగు తినిపోతారు ఎవరన్నా. వైసీపీ అడుగు తినిపోయింది, అందుకనే ఈ చెత్త తీసుకెళ్ళి పక్క దగ్గర కుప్ప పెడితే ఏమవుతుందండి? అది చెత్త అంటారా, లేకపోతే దాన్ని ఏమన్నా బంగారు నిధి ఇక్కడ గుప్త నిధులు దాచారనుకుంటుంది? సొంత ఇల్లునే చెక్క పెట్టలేనాడు వేరే ఇల్లుకి వెళ్ళి ఏడి చెక్క పెడతాడు. ఆ లాజిక్ పార్టీలకు తెలుసు. అది ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్నిసార్లు బాగుంటాయి. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పురంధేశ్వరి వైజాగ్లో గెలిచింది, ఇప్పుడు రాజమండ్రిలో గెలిచిందని చెప్తే ఎవరికి సమాధానం అది నవ్వుతారు. ఎవరి వల్ల గెలిచారన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అధినాయకుడు ముఖం పెట్టుకుని గెలిచే ప్రాంతీయ పార్టీలకి అధినాయకుడు ముఖం ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అవుతుంది. 19లో చంద్రబాబు గారి ముఖం ఎక్స్పైర్ అవ్వబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మొహానికి వెలుగు వచ్చింది. 24లో జగన్మోహన్ రెడ్డి గారి మొహానికి వెలుతురు లేదు కాబట్టి చంద్రబాబు గారికి వెలుగు వచ్చింది. ఇది ప్రాంతీయ పార్టీల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఓకే, ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద కూటమిలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 134 మంది ఎమ్మెల్యేలలో 100 మంది ఎమ్మెల్యేల పైన ఆల్మోస్ట్ వ్యతిరేకత పెరగడానికి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను కలుపుకోలేకపోవడానికి అనేక రీజన్స్ అయితే కనబడుతున్నాయి. చూడాలి దీనిపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.